రాష్ట్ర ప్రభుత్వం సూర్యాపేట జిల్లా కలెక్టర్ గారి ఆదేశాల మేరకు సమాచార పౌర సంబంధాల పర్యవేక్షణలోని మన చివ్యంల మండలంలోని అన్ని గ్రామాల్లో ఆవాస ప్రాంతాల్లో ఇవాళ జనగణన మీద, అదేవిధంగా వేసవి కాలంలో ఎండ తీవ్రత మీద, వడదెబ్బల మీద, అదేవిధంగా పరిసరాల పరిశుభ్రత మీద, 99 రోజుల ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక మీద ప్రజలందరికీ అవేర్నెస్ కార్యక్రమం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. కాబట్టి ఇప్పుడు వడదెబ్బ తీవ్రత మీద పల్లెల రామన్న రాసిన పాట ఇప్పుడు మేము ఈ ఎండలతో బండలన్నీ పగిలే కాలం, ప్రకృతిలో ఉన్న చెట్లు ఒక్కొక్కటి నరికి వేస్తే భూగర్భ జలం తగ్గి భూతాపం పెరిగిపాయే. ఇందులున్న కొలిమి మంట నేల మీద పడ్డట్టు, ఇందులున్న కొలిమి మంట నేల మీద పడ్డట్టు, ఇప్పుడు ఇప్పటి పక్కన మనం చూసినట్టు ఉక్కబోతతో ఊపిరి రైతరు జనము చెట్ల నీడ కోసమే జాడ వెతుకుతుంటారు, చెట్ల నీడ కోసమే జాడ వెతుకుతుంటారు, చెట్ల నీడ కోసమే జాడ వెతుకుతుంటారు. ఉక్కబోతతో ఊపిరి రైతరు జనము చెట్ల నీడ కోసమే జాడ వెతుకుతుంటారు, చెట్ల నీడ కోసమే జాడ వెతుకుతుంటారు, చెట్ల నీడ కోసమే జాడ వెతుకుతుంటారు. కుండలున్న నీళ్లు దాగి కుల్ట పడిందనుకుంటారు, నీళ్లు దాగి కుల్ట పడిందనుకుంటారు, కుండలున్న నీళ్లు దాగి కుల్ట పడిందనుకుంటారు, నీళ్లు దాగి కుల్ట పడిందనుకుంటారు. కాస్తంతా గాలి వీస్తే అంతే చాలనుకుంటారు. ఎండలు మండే కాలం, ఈ ఎండలకు బండలన్నీ పడే కాలం, ఈ ఎండలకు బండలన్నీ పడే కాలం. పసిపిల్లలు ముసలోళ్ళు వయసోళ్ళు ఎవరైనా, రైతన్నలు కూలన్నలు గర్భిణీ స్త్రీలైనా, రైతన్నలు కూలన్నలు గర్భిణీ స్త్రీలైనా, రైతన్నలు కూలన్నలు గర్భిణీ స్త్రీలైనా. పసిపిల్లలు ముసలోళ్ళు వయసోళ్ళు ఎవరైనా, రైతన్నలు కూలన్నలు గర్భిణీ స్త్రీలైనా, రైతన్నలు కూలన్నలు గర్భిణీ స్త్రీలైనా, రైతన్నలు కూలన్నలు గర్భిణీ స్త్రీలైనా. మధ్యాహ్నం వేళ ఇంటికి బయటికి వస్తే, 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 ఒళ్ళంతా ఏడెక్కి ఉడదెబ్బ ఎండాకాలం ఎండలు మండే కాలం, ఈ ఎండలతో బండలన్నీ పలిగే కాలం, ఈ ఎండలతో బండలన్నీ పలిగే కాలం. తప్పకుండా పని మీద బయటకు వెళ్ళాల్సి వస్తే తేలికపాటి తెల్లని దుస్తులనే ధరించాలి, తేలికపాటి తెల్లని దుస్తులనే ధరించాలి, తేలికపాటి తెల్లని దుస్తులనే ధరించాలి. తప్పకుండా పని మీద బయటకు వెళ్ళాల్సి వస్తే తేలికపాటి తెల్లని దుస్తులే ధరించాలి, తేలికపాటి తెల్లని దుస్తులే ధరించాలి, తేలికపాటి తెల్లని దుస్తులే ధరించాలి. తరచుగా కొబ్బరి నీళ్ళు మజ్జిగనే తాగాలి, కొబ్బరి నీళ్ళు మజ్జిగనే తాగాలి, తరచుగా కొబ్బరి నీళ్ళు మజ్జిగనే తాగాలి, తరచుగా కొబ్బరి నీళ్ళు మజ్జిగనే తాగాలి. చెట్ల కింద చేరి నీరు చేర నీరు తింటాలి. ఎండాకాలం ఎండలు మండే కాలం, ఈ ఎండలతో బండలన్నీ పలిగే కాలం, ఈ ఎండలతో బండలన్నీ పలిగే కాలం, ఈ ఎండలతో బండలన్నీ